సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఆఫ్ స్క్రీన్ ముచ్చట్లు. అయితే మేము దిండిగల్కి ప్రయాణించడానికి కొన్ని సామాన్లు అయితే తీసుకుంటున్నాము. ఆ ఐటమ్స్ ఏంటంటే కొన్ని ఫ్రూట్స్ అండ్ ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు ఫుడ్ అనేది పక్కా క్యారీ చేయాలి. అందుకోసమే మేము ఇంటి దగ్గర నుంచి కొన్ని అరిసెలు, అలాగే జంతికలు, మిక్చరీ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. అయితే నేను మోర్లో కొన్ని ఐటమ్ తీసుకున్నాను, బయట కొన్ని ఐటమ్ తీసుకున్నాము. మేము వెళ్ళే ట్రైన్ అయితే దగ్గరికి వచ్చేసింది, వైజాగ్ దగ్గరలో ఉంది. మేము ఇక్కడ 5:40కి అయితే మనకి మార్నింగ్ 5:40కి వైజాగ్ అయితే వస్తుంది. ఈలోపు మేము రెడీ అయితే అయిపోవాలి. మా వాళ్ళు ఇంకా లేగలేదు, అంటే నేనే కొంచెం ఫాస్ట్గా లేసాను. ఇప్పుడు 2:15 అవుతుంది, చూసారు కదా. అయితే మనకి 5:40కి అయితే ట్రైన్ ఉంది ఎగ్జాక్ట్గా. అన్నీ ప్యాక్ చేసి పెట్టేసుకున్నాము మొత్తం అన్నీ కూడా. డ్రింక్ ఒకటి తీసుకున్నాం మజా, అండ్ ఫ్రూట్స్, అలాగే కొంచెం అంటే మనం ట్రైన్ మధ్యలో చాయ్ తాగడం కోసం పాలు కూడా తీసుకున్నాం. అయితే ప్యాక్ చేసుకుని అన్నీ ప్యాక్ చేసుకు వచ్చేసాం స్టేషన్కి. అయితే మనకి 4:17 అయింది, చూసారు కదా. అంటే ఏదైనా ఒక 1 అవర్ ముందే మేము స్టార్ట్ అయితే బెటర్, ముందే వస్తే బెటర్. సో ఫైనల్గా అయితే మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నాం. అండ్ కొంచెం టైం పడుతుంది, కొత్త వలసలో ఉంది ట్రైన్. ఒక 1/2 అవర్ అయితే వచ్చేస్తుంది. సో చూడాలి మరి. సో టిఫిన్ అండ్ తీసుకొచ్చినాం. మనకి 4:30కి మనకి స్టార్ట్ అవుతుంది ట్రైన్. ఎక్కడ ఉంది ట్రైన్? శ్యామసాగర్ దగ్గర ఉంది. ఇంకా ఎవరో ప్లాట్ఫామ్. అయితే ఒక చాయ్ తీసుకుని ముగ్గురం కూడా స్టేషన్లో తాగేసాము. అండ్ చాయ్ తాగిన వెంటనే మా ట్రైన్ అయితే వచ్చేసింది. ఈ ట్రైన్ కాకుండా నెక్స్ట్ ట్రైన్ ఇది చూసారు కదా, ఇది డైరెక్ట్గా దిండిగల్కి అయితే వెళ్తుంది, అంటే మధురైలో ఆగుతుంది. అయితే మధ్యలో రాజమండ్రి దగ్గరలోకి వచ్చాము. మాకు ఇక్కడ ఫుల్ గ్రీనరీ చూసారుగా, ఎంత అందంగా కనిపిస్తుందో ఎర్లీ మార్నింగ్. అయితే రాజమండ్రి ఇది బ్రిడ్జ్ ఇది చూసారు కదా. సో టోటల్గా వీళ్ళు, అంటే నేను పైన పడుకున్నాను. డైరెక్ట్గా మేము చెన్నై ఎగ్మోర్ స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇది చెన్నై ఎగ్మోర్ స్టేషన్. ఇది చెన్నై సెంట్రల్ అయితే ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. ఎగ్మోర్ కూడా చాలా పెద్దగానే ఉంది స్టేషన్ అనేది. సో ఫుడ్ కూడా మేము తీసుకున్నాము బయట, అంటే అప్పటి వరకు తెచ్చుకున్న ఫుడ్ అంతా అయిపోయింది, తీసుకున్నాము. డైరెక్ట్గా మేము దిండిగల్ స్టేషన్కి అయితే వచ్చేసాము. చూసారు కదా దిండిగల్ జంక్షన్. దిండిగల్ జంక్షన్ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు బయటకైతే ఆటోలు ఉంటాయి బయటన. ఫ్రెష్ అప్ కూడా అయిపోయాము. పక్కన మనకి బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. మొత్తం ఇవన్నీ కూడా టూరిజం ప్లేసెస్ అనేవి. మొత్తం ఈ ఏరియాలో తిరగాల్సిన ప్లేసెస్ ఇవన్నీ. పర్ అవర్ 20 రూపీస్ అట. రైల్వే స్టేషన్. సో చూసారు కదా రెస్టారెంట్స్ ఇవి, చూసారు కదా మొత్తం ఆటోస్ ఇవి. సో మనకి రైల్వే స్టేషన్ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కామరాజ్ బస్ స్టాండ్ ఉంది కదా. కామరాజ్ బస్ స్టాండ్కి మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ వెళ్తే బస్ స్టాండ్కి 1 km రూట్ ఉంటుంది. 1 km వరకు నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. అయితే మనకి రైల్వే స్టేషన్ లైన్లో వీళ్ళు ఏంటంటే 80 రూపీస్ అయితే అడుగుతున్నారు ఒక వ్యక్తికి. లేదు మనం నడుచుకుంటూ ఒక 1 km నడిచేద్దాం అంటే అండ్ బస్ స్టాండ్కి వెళ్ళిపోండి. వాళ్ళే ఇక్కడ అంటే మనకి ఆటో వాళ్ళు అడుగుతారు, డైరెక్ట్ మీరు దిండిగల్ మురుగన్ స్వామి టెంపుల్కి వెళ్తున్నారంటే పర్ పర్సన్కి 800 రూపీస్ 1000 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. అంటే సీజన్ అంటే ఇప్పుడు సాటర్డే సండే అయితే 1000 రూపీస్. అదే మనకు నార్మల్ టైంలో 800 రూపీస్ వరకు అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మ్యాక్సిమం ఎవరైనా వీలైనంత వరకు మనీ సేవ్ అవ్వాలంటే బస్ స్టాండ్కి నడుచుకుంటూ వచ్చేయండి. నడుచుకుంటూ వచ్చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా దిండిగల్కి బస్సు ఉంటుంది. ఆ బస్సు ఎక్కేస్తే మీకు త్వరగా వెళ్ళిపోతారు. అక్కడ దర్శనం అయిపోగానే మళ్ళీ డైరెక్ట్ తిరువన్నామల అయితే బయలుదేరేస్తాం. ఎందుకంటే మాకు ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నాం, కానీ కొంచెం ఎర్లీగా వెళ్ళిపోతే మనకి దర్శనం బేగా అయిపోద్ది అనేసి మేము ఎగ్జాక్ట్గా ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది మార్నింగ్. మనకి ఒక 7 కల్లా మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోతే మళ్ళీ రిటర్న్ అయితే మనకి 10:40కి అయితే ఒక ట్రైన్ అయితే ఉంది డైరెక్ట్ తిరువన్నామలై. ఆ ట్రైన్కి అయితే రీచ్ అయిపోతాం. సో మనకి వీలైనంత వరకు ఎవరైనా ఆటో కాకుండా బస్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ వాళ్ళు ఎక్కువ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మనకి పర్ పర్సన్కి డైరెక్ట్గా రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి 80 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ అలాగే అక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్ దిండిగల్ టెంపుల్కి అయితే మురుగన్ స్వామి టెంపుల్కి 800 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అంత పెట్టే బదులు ఒక 1.5 km నడుచుకుంటూ డైరెక్ట్ బస్ స్టాండ్కి వెళ్ళిపోతే కామరాజు బస్ స్టాండ్ అనేది ఉంటుంది. ఫైనల్గా అయితే మనం అండ్ బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ కామరాజు బస్ స్టాండ్ చూసారు కదా,
ఇక్కడ నుంచి మనం ఇక్కడ బస్సు మాట్లాడుకుంటే బస్సులు వెళ్తుంటాయి దిండిగల్కి. అక్కడ ఏ బస్సు అనేది ఒకసారి ఎంక్వైరీ చేద్దాం, మనకు కూడా ఐడియా లేదు. ఈ పాతాల సింహ మురుగన్ టెంపుల్కి అయితే వెళ్తుందంట బస్సు. మనం అంటే మనకి ఎగ్జాక్ట్గా ఏ బస్సు అని చెప్పలేము, మనకి ఇక్కడ మనకి లాంగ్వేజ్ రాదు కాబట్టి. ఏ టేబ్ అంతా బస్ నెంబర్ పిఎస్ఏ త్రీ. మేము వెళ్ళాల్సిన బస్సు వచ్చేసి చూసారు కదా అక్కడ ఉంది. మేము ఆ బస్కి అయితే వెళ్ళాలి. అయితే మేము ఇప్పుడు టీ తాగడానికి అయితే వచ్చాం. సో టెంపుల్ చూసారు కదా, మనకి పాతాల దారిలో అండ్ టెంపుల్కి వెళ్ళే దారిలో మనకి ఈ టెంపుల్ అయితే కనబడుతుంది. అయితే మనకి ఇది ఏ టెంపుల్ అనేది ఎగ్జాక్ట్గా తెలీదు. సో ఇక్కడ వచ్చి డ్రైవర్లు ప్రతి ఒక్కరు పోతురాజ స్వామి టెంపుల్కి దండం పెట్టుకుంటారు. ఇక్కడ దండం పెట్టుకొని స్టార్ట్ అయితే అవుతారు వీళ్ళు ఎర్లీ మార్నింగ్. సో మన బస్సు వచ్చేసి ఇది దిండిగల్కి, డైరెక్ట్ దిండిగల్ నుంచి వస్తుంది కదా టెంపుల్కి. ఇది డైరెక్ట్ అయితే మనం ఇటు వెళ్ళిపోవాలి. సో మనకి వీళ్ళు బస్సు డిజైనింగ్ అయితే చాలా బాగుంది. ఒక బస్సు అని కాదు, ఇటు సైడ్ బస్సులన్నీ కూడా చాలా చాలా లైటింగ్ కానీ మొత్తం సెటప్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అయితే మనకి ఇక్కడ టికెట్ కూడా చాలా ప్రైస్ తక్కువ. చూసారు కదా ఇక్కడ 30 రూపీస్ తీసుకున్నారు, 39 రూపీస్ ముగ్గురికి కలిపి. అండ్ డైరెక్ట్గా దిండిగల్ టెంపుల్ సోమవారి టెంపుల్ దగ్గరికి. చూసారు కదా మనకి ఇంకా 6 km అయితే ఉంది, దగ్గరికి వచ్చేసాము. 9 minutesలో వెళ్ళిపోతాము టెంపుల్కి. అయితే మనకి ఈ జంక్షన్ దగ్గర ఆపేస్తారు. జంక్షన్ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ఆటో కట్టించుకోవాలి. అది మన టెంపుల్, మనం అనుకున్న లొకేషన్కి అక్కడికి వెళ్ళాలి. సో నాకైతే ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. అయితే మనకి ఆటో అయితే మాట్లాడకండి, ఆటో మాట్లాడుకుంటే చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. అయితే మనల్ని ఇక్కడ దించేశారు. మనం ఇక్కడ నుంచి ఏదైనా ఆటో మాట్లాడుకోవాలి. మాతో పాటు ఒక 10 మంది ఉన్నాము, మేమందరం కలిపి ఒక ఆటో మాట్లాడుకుంటే మనకు తక్కువకి ఏదైనా దొరుకుతుంది. సో ఆటో వాడు ఇంకా రాలేదు, చూస్తున్నాము. డైరెక్ట్గా మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం స్టేషన్కి దగ్గర వచ్చాము. చూసారుగా టెంపుల్కి దగ్గరలో. అయితే మనం ఒక ఆటో అయితే మన దగ్గరికి వచ్చింది. 20 రూపీస్ అయితే తీసుకున్నారు పర్ పర్సన్కి. మొత్తం మేము 8 మంది అయితే ఎక్కేసాము డైరెక్ట్ టెంపుల్కి. మేమే ఫస్ట్ అయితే వెళ్తున్నాం దర్శనం కోసం. అయితే టెంపుల్కి వచ్చేసాం. చూసారు కదా మురుగన్ స్వామి టెంపుల్, కుమారస్వామి. సో పాతాల సింహ మురుగన్ స్వామి టెంపుల్. సో మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఫ్రెష్ అప్ అవ్వడానికి గదులు కూడా ఉన్నాయి, స్నానాలు చేయడానికి. ఫ్రెష్ అప్ మేము మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళడానికి మనకి ఇప్పుడు ఎంత అయింది ఛార్జ్? 30 ఇప్పుడు ఇక్కడ 20 32 రూపీస్. అరౌండ్ ఒక 50 రూపీస్ వేసుకోపండి. ఒక 50 రూపీస్తో అయిపోవాల్సిందే. మనకి అక్కడ 800 రూపీస్ అడిగాడు. అక్కడ ఎవరైనా రావాలనుకుంటే ముందు ఎంక్వైరీ చేయండి ఎక్కడైనా. అక్కడే అంటే వాళ్ళు అడుగుతారు, అడిగినంత ఇవ్వలేం కదా. సో అందుకోసం ఏంటంటే ప్రతి ఒక్కరు టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వస్తే అక్కడ మీకు ఆటోలు దొరుకుతాయి. బ్యాక్ సైడ్ మనకి ఎంత ఫుల్గా గ్రీనరీ ఎంత ఉందో, చాలా బాగుంది ఇక్కడ లొకేషన్స్ కూడా. సో చూసుకోండి ఒకసారి. ఇక్కడ వాళ్ళు ఆవులు కూడా మేపుతున్నారు. అయితే టెంపుల్ చూసారు కదా, అదే మన మురుగన్ స్వామి టెంపుల్. దర్శనంకి అయితే బయలుదేరేసాము. మనకి ఇక్కడ మాల్ అయితే కరంగులి మాల ప్రైజెస్ చూసారా, 6 mm, 7 mm, 8 mm ఎంత ఉన్నాయో. అయితే మేము మొత్తం 4 మాల్ అయితే తీసుకుంటున్నాము అండ్ 7 mm మాల్లు. అయితే ఇక్కడ కరంగులి మాల కాకుండా సెంగాలి మాల అంటే రెడ్ కలర్లో మాల్ కూడా ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు టెంపుల్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ సేల్ చేస్తున్నారు. అయితే మేము 7 mm మాల్లు 4 తీసుకుంటున్నాము. చూసారు కదా మొత్తం మాల్ ప్రైస్ కూడా. ఇక్కడ చాలామంది, అంటే మేము ఇంకా ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి ఇంకా తక్కువ ఫ్లోటింగ్ ఉంది. ఇంకొక ½ an hour పోతే చాలామంది ఫ్లోటింగ్ అయితే ఎక్కువైపోద్ది. మేము చాలా టైం పడుతుంది అనుకున్నాం, కానీ దర్శనం అయితే మాకు త్వరగా అయితే అయిపోయింది. చూసారు కదా సెంగాలి మాల రెడ్ కలర్, అది కరంగులి మాలలు అవి. మాకు టోటల్గా బిల్ వచ్చేసి 6000 అయ్యింది. 6000 రూపీస్ అయితే అయ్యింది. మొత్తం 4 మాలలు అయితే తీసుకున్నాము. ఇవి 7 mm మాలలు. మ్యాక్సిమం ఇక్కడే తీసుకోండి, ఈ నియమాలు కూడా పాటించాలి. చూసారు కదా టెంపుల్ లోపల శివాలయం, శివుడు అయితే ఉంది ఇక్కడ. ఇక్కడ ఫస్ట్ ఈ స్వామివారిని దర్శించుకొని మనం లోపలికి అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. చూసారు కదా స్వామివారు. అయితే మనం దర్శనం లోపలికంటే ఫోన్ ఎలా అయితే అలా తీయకూడదు యాక్చువల్గా, కానీ నేనైతే తీసేస్తున్నాను. అయితే మనకి ఈ 18 అడుగులు లోపలికి అయితే ఈ మురుగన్ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. సో చూసారు కదా అక్కడ సోమవారం అక్కడైతే పూజలు అయితే జరుగుతున్నాయి. మనకి ఇక్కడ హుండీలు కూడా ఉండవు. మీరు ఎంత దక్షిణం వేసినా కూడా వాళ్ళు తీసుకోరు.
సో చూసారు కదా సోమవారం దగ్గర బ్యాక్ సైడ్ ఎన్ని మాల్లు ఉన్నాయో. ఇది 45 days మాల్ పూజ చేసిన తర్వాత మనకు బయటికి సేల్ చేస్తారు. ఇది సోమవారం బయట టెంపుల్ ఇది. సో ఫైనల్గా అయితే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. అంటే మాకు కొంచెం త్వరగా అయితే అయిపోయింది, ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అంతే. మనం అంటే ఈ కరంగులి మాల కోసమే ప్రత్యేకించి అక్కడి నుంచి అయితే వచ్చాము. అదే మీలో ఎవరైనా రావాలనుకుంటే తప్పకుండా నేను చెప్పినట్టు మీరు వస్తే తప్పకుండా మీరు వచ్చేవచ్చు. టెంపుల్కి కరెక్ట్గా మనకి సైడ్న కొంచెం ఫ్లవర్స్ చూసారు కదా, సన్ఫ్లవర్స్. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఎగ్జాక్ట్గా మనకి సన్ ఎటువైపు ఉందో ఫ్లవర్స్ కూడా అటువైపు తిరిగి ఉన్నాయి చూసారా. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మేము అరుణాచలం అయితే వెళ్తున్నాం. సో మన తెలుగు 2 రాష్ట్రాలు ఉన్న ప్రజలు దేవుడు ఎక్కడున్నా కూడా ఒక నమ్మకంతో ఎంత దూరమైనా వచ్చేస్తారు. అది మన తెలుగు వాళ్ళకున్న పవర్ అది. కొంచెం ముందుకు వస్తే యాక్చువల్గా మనకి ఆటో మాట్లాడుకుంటే డైరెక్ట్గా 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు డైరెక్ట్గా దిండిగల్ రైల్వే స్టేషన్కి. లేదనుకుంటే మనకి టెంపుల్ నుంచి టెంపుల్ చెట్టు ఉంది కదా, అటు సైడ్ టెంపుల్కి తోవ మనకు అక్కడి నుంచి ఆటోలు ఉంటాయి ఇక్కడికి 20 రూపీస్. అక్కడి నుంచి మనం ఇక్కడ రాగానే ఇది బస్ స్టాప్ ఇది. సో మనకి బస్సులు అనేవి ఇక్కడ ఆగుతాయి. బస్సు ఇక్కడ నుంచి మనకి ఎక్కితే 20 రూపీస్ అంత ఛార్జ్ చేస్తారు. సింపుల్గా అయితే మీరు బడ్జెట్లో వెళ్ళిపోవచ్చు. అరుణాచలం దర్శనం చేసుకొని డైరెక్ట్గా వైజాగ్ అయితే వెళ్ళిపోతాం. చూడాలి, ఇంకా తిరుపతి వెళ్తే తిరుపతి ప్లాన్ చేస్తాం. మాకు టైం ఉంటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్, జై హింద్.